హలో అండి. ఈరోజు మనం కర్ణాటక స్టైల్లో సోపాకు కర్రీ ఎలా చేసుకుందామని చూద్దామండి. ఇది ట్రెడిషనల్ మెథడ్ అండి. ఈ కర్రీకి మనం ముందుగా కందిపప్పు నానబెట్టేసుకోవాలండి. కందిపప్పు నానాక స్టవ్ మీద పాత్ర పెట్టేసుకుని దాంట్లో వాటర్ వేసుకుని వాటర్ మరిగాక నానిపోయిన కందిపప్పులు వేసి ఉడకబెట్టేసుకోవాలండి. మీరు అనుకోవచ్చు కుక్కర్లో వేయచ్చు కదా అని. ఇది ట్రెడిషనల్ మెథడ్ అండి, అందుకే ఇలా చేస్తున్నాను. కందిపప్పు ఉడికాక పప్పు అంతా ఒక పాత్ర తీసేసుకోవాలండి. అదే పాత్రకి మనం ఇప్పుడు కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న సోపాకు మిక్స్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే కొంచెం పప్పు వేడిగా ఉంటుంది కదా, ఆ వేడిలో ఇది సోపాకు అనేది మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పాత్రని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి వేసి పెట్టేసుకొని కడాయిలో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని దీనికి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా దీనికి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. నూనెలో ఉల్లిపాయ అంతా బాగా మగ్గాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గించుకోవాలి. తర్వాత దీనికి మనం చిన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకొని అది కూడా బాగా మగ్గేంత వరకు మనం మగ్గించుకోవాలండి. తర్వాత దీనికి పసుపు, ఉప్పు, కొద్దిగా పంచదార వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ తాలింపంతా బాగా వేగాక దీనికి మనం ఇప్పుడు ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పప్పు సోపాకు మిక్చర్ని దీనికి యాడ్ చేసేయాలండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని దాంట్లో వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. సోపాకులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చి బాగా మగ్గాక పచ్చివాసన అంతా పోయి బాగా మగ్గాక మనం మిక్స్ చేసేసుకొని దింపేసుకోవాలండి. ఎంతే కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ సోపాకు తినడం వల్ల మనకి అన్ని రకాల న్యూట్రియంట్స్ కూడా అధిక శాతంలో దొరుకుతాయండి. అవి ఏం దొరుకుతాయని ఇన్ డీటెయిల్గా మీకు కావాలంటే నేను చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కర్రీ తినడం వల్ల బాణంతరాలు పాలు బాగా పడతాయండి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫుడ్ బాగా అరుగుతుందండి. బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. కడుపు నొప్పి అంతా పోతుందండి. మెంటల్ డిసార్డర్స్ ఏమైనా ఉంటే అలాంటి డిసార్డర్స్ కూడా పోతాయండి. ఆకలి కూడా బాగా పుడుతుందండి. నెక్స్ట్ లివర్కి చాలా మంచిదండి ఈ కర్రీ తినడం వల్ల. ఇంకా దీన్ని అధిక శాతంలో గ్రేప్ వాటర్ రెడీ చేయడానికి వేస్తారండి. గ్రేప్ వాటర్ పెట్టడం వల్ల మనం పిల్లలకి కడుపు నొప్పి రాకుండా ఉంటుందని చెప్తూ ఉంటాం కదా. ఈ సోపాకు వల్ల పిల్లలకి కడుపు నొప్పి రాదండి. అందుకే దీన్ని ఎక్కువ గ్రేప్ వాటర్లో కలుపుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.